కుల హైరార్కీ గురించి పదే పదే మాట్లాడతారు. దీనికి కారణం ఫలానా వారు అని చెప్తారు. కానీ ఎస్సీలలో వచ్చిన గ్రూపులలో ఉదాహరణ మాలమాదే ఉన్నారు. వారి మధ్యనే వివాహ సంబంధాలు లేవు కదా. వారి మధ్య ఐక్యత రావాలి కదా. ఎందుకు రావట్లేదు? పక్క వాళ్ళు రావాలని నేను కోరుకునేది, నాలాంటి వాళ్ళు కోరుకునేది అదే. మాలమాదిగల మధ్య, ఆదివాసీల అంబడిల మధ్య, అలాగే ముఖ్యంగా ఫస్ట్ దళితుల మీద రావాలి. వచ్చిన తర్వాతనే మిగతా కులాల గురించి మనం మాట్లాడాలి. కాంశీరామ్ గారు చేసింది అదే. ఉత్తర భారతదేశంలో చేసింది అదే. ఆయన ఏం చేశాడు? ముందు ఈ కులాల మధ్య పెళ్లిళ్ళు చేశాడు, ఈ కులాల మధ్య కల్చరల్గా ఒకటి చేశాడు. చేసి మిగతా మొత్తం ఎస్సీలో ఉన్న మొత్తం కులాలలో ఆయన 53 కులాలను కలిపాడు. 53 కాస్ట్లను అక్కడ కలిపాడు కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చింది అక్కడ. సో కాంశీరామ్ గారు చేసిన ప్రయోగం ఇక్కడ విఫలమైంది. ముఖ్యంగా ఏంది, మనువాదులు అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ మొత్తం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు, ఈ కమ్మలకు వైపు, రెడ్లకు వైపు, వీళ్ళిద్దరిని డివైడ్ చేసుకొని కాంగ్రెస్ వైపు మాలల్ని, టీడీపీ వైపు మాదిగల్ని తీసుకొచ్చుకొని వాళ్ళకు బాగా పెంచి పోషించి ఇద్దరి మధ్యలో వైరుధ్యాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ కూడా సరిగా పరిష్కారం చేయకుండా చట్టాలు తెచ్చింది. 30 ఏళ్లలో ఈ మాలమాదిగలు కొట్లాడి సాధించింది గుండు సున్నా. నేనేమంటానంటే గుండు సున్నానే. అంటే ఇప్పటికీ మందకృష్ణ మాదిగ గారు పోరాట ఫలితంగా వర్గీకరణ చట్టం వచ్చిందని చెప్పినప్పటికీ దానివల్ల సాధించింది గుండు సున్నా అంటున్నా. ఎందుకు గుండు సున్నా అంటున్నా నేనంటే, ఇవాళ లక్షల కోట్ల బడ్జెట్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు కాలేదు, 2 లక్షల ఉద్యోగాలు అమలు కాలేదు, భూమి పంపకం జరగలేదు, పరిశ్రమలు పంపకం జరగలేదు, సినిమా రంగంలో రాలే, ఫార్మా రంగంలో రాలే, ప్రైవేట్ రంగంలో రాలే, ఎన్న వాటా రాలేదు. మాలమాదిగలు ఆఫ్టర్ ఒక 25,000 పోస్టులకు, లేదంటే ఆ ఎంబీబీఎస్ 4,000 ఎంబీబీఎస్ సీట్ల కోసం 30 ఏళ్ళ కొట్లాడదు. సో కాబట్టి నేనేమంటున్నానంటే, ఈ మాలమాదిగలు ఎంఆర్పిఎస్ వచ్చిన తర్వాత సమాజంలో దాని ప్రభావం చాలా అనుకూలంగా సానుకూలంగా ఉన్నది కదా. ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడిన మాట వాస్తవమే, నేను కాదనట్లేదు.